పటాకాలోకంకి స్వాగతం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్, దీనిపైన విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2022 మధ్య భాగం వరకు కూడాను బీజేపీ బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి అన్నటువంటి ఒక భావన, ఒక పర్సెప్షన్ బిల్డ్ అయింది. అదేవిధంగా ఎన్నికలకు ఒక 3-4 నెలలు ఉంది అనగా బీజేపీ నెమ్మదిగా బీజేపీ గ్రాఫ్ పడుతూ వచ్చింది. ఒకటి, నాయకుల్లో అంతఃకలహాలు పెరిగినాయి. 2, చాలా కీలకమైనటువంటి నాయకులు కొన్ని జిల్లాలకు బాధ్యత వహించి జిల్లాల్లో పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ని మెరుగుపరచగలిగేటటువంటి నాయకులు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఖమ్మం జిల్లా ఇటువంటి ప్రాంతాల్లో పార్టీకి జెండా ఎగురవేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకులు చేరవలసినటువంటి బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని ఫలితము మనకి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి కనిపిస్తోంది. ఈ 3 జిల్లాలు ఒక రకంగా కాంగ్రెస్ని విజయ తీరం వైపు నడిపించినాయి. సరిగ్గా ఒక 3-4 నెలలు ఉందన్నటువంటి సమయంలో పార్టీ అధ్యక్ష మార్పిడి జరిపింది. ఇది పూర్తిగా బీజేపీ యొక్క స్వభావానికి విరుద్ధమైనటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే బీజేపీ ఒక నాయకుడు అంతగా విజయం సాధించే సఫలత లేదు అని భావించినా కూడా ఎన్నికల వరకు తొలగించదు. ఏ కారణం చేతనో నిర్ణయం తీసుకున్నారో అధ్యక్షుని మార్పిడి జరిగింది. సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి గారు వచ్చారు. మొత్తానికి ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ బీజేపీ ఒక రకమైనటువంటి డెస్పాండెన్సీ, డిజెక్షన్, అంటే ఒక రకమైనటువంటి నైరాశ్యంతో ఎన్నికల పోటీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ గ్రాఫ్ ఇదే సమయంలో పెరిగింది. అయితే చాలామంది చెప్పేటటువంటి ఈ విశ్లేషణ ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ని బీజేపీ తట్టుకునే పరిస్థితి ఉంది అని ఎవరైతే చెప్తూ ఉంటారో నేను దాన్ని అంగీకరించను. ఎందుకంటే ఇది స్టాటిస్టిక్స్ దీన్ని సపోర్ట్ చేయదు. 2019లో బీజేపీ 21 స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో 1వ స్థానము, 22 స్థానాల్లో 2వ స్థానంలో ఉంది. కాబట్టి బీజేపీ యొక్క బేసిక్ స్ట్రెంగ్త్ 43 సీట్స్, 1 లేదా 2వ స్థానం. మిగతా స్థానాల్లో అది 3వ అసెంబ్లీ సెగ్మెంట్స్, లోకసభ ఎన్నికల్లోని అసెంబ్లీ సెగ్మెంట్స్ యొక్క వివరణ ఇది. అయితే దాని నుంచి పరిస్థితి మెరుగుపడ్డట్టుగా మనకి స్టాటిస్టికల్గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అంటే సంజయ్ యాత్రల వల్ల ఇంకో దానివల్ల బీజేపీ ఓటింగ్ పర్సెంట్ పెరిగినట్టుగా మన దగ్గర సర్వే లేదు. మనకు సంబంధించినంత వరకు ఏ రకమైనటువంటి ఆధారము లేదు. జరిగినటువంటి 2 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి హుజూరాబాద్, రెండవది దుబ్బాకలో కేవలము 1500-1600 ఓట్లతోటే విజయం సాధించామన్నది గుర్తుపెట్టుకోవాలి. హుజూరాబాద్లో సింపతి ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉంది. కాంగ్రెస్ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టింది. వీటిని మనం పరిగణలోకి తీసుకోకపోయినట్లయితే మనము పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓవరాల్గా 2019 బెంచ్ మార్క్తో కనుక మనం చూసినట్టయితే బీజేపీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది ఊహించిన రీతిలోనే ఉంది. బీజేపీకి చాలా సర్వే సంస్థలు 8-9 స్థానాలు అని చెప్పినాయి. బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. 19 స్థానాల్లో బీజేపీ 2వ చోట ఉంది. అయితే బీజేపీకి ఆశాకిరణం ఏంటి? బీజేపీకి 20,000 నుంచి 1,00,000 వరకు ఓట్లు వచ్చినటువంటి సీట్లు 58 ఉన్నాయి. ప్రయత్నం చేసినట్టయితే 2028 నాటికి ఇవి బలమైనటువంటి సెగ్మెంట్స్గా బీజేపీకి మారేటటువంటి అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేస్తే మరొక 25 స్థానాల్లో 10,000 నుంచి 20,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ కూడాను ఓట్లు పెరిగే అవకాశం ఉంది. గెలిచే స్థాయికి కాకపోవచ్చు కానీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 50 సీట్లలో, 119 సీట్లలో 50 స్థానాల్లో బీజేపీ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా ఈసారి ఎన్నికల ఫలితాలు మనకు చెప్తున్నాయి. దీని అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడాను బీజేపీ 50 సీట్స్ వరకు ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది. గెలుపోటముల్ని ప్రభావితం చేయవచ్చును, స్వయంగా గెలవచ్చును. కొన్ని సీట్లు, ముఖ్యంగా ఖానాపూర్ చాలా తక్కువ మార్జిన్తో పోయింది. ఈ రకమైనటువంటి సీట్లు అనమాట. అయితే బీజేపీ యొక్క వాస్తవమైన బలాన్ని మనం అంచనా వేయాలని కనుక చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఏరియా, ఎక్కడైతే బీజేపీకి 1 సీటు మాత్రమే వచ్చింది, అక్కడ బీజేపీ ఓట్లు గణనీయంగా పెరిగినాయి. ఈసారి జిహెచ్ఎంసీ ఏరియాలో 80,000కు పైబడి ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు 4 ఉన్నాయి.
కుత్బుల్లాపూర్, మహేశ్వరం, షెర్లింగంపల్లి ఇటువంటి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 80,000 అండ్ అబౌవ్ అప్ టు 1 lakh ఈ రకంగా ఉన్నటువంటి సీట్లు. ఇవే కాకుండా జిహెచ్ఎంసీ ఏరియాలో 21.9% ఓట్లను బీజేపీ సాధించింది. అంటే హైదరాబాదులో గెలిచింది ఒక్క సీట్ అయినప్పటికీ కూడాను బీజేపీ యొక్క స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది అని నిరూపించడానికి ఈ గణాంకాలు చాలు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏరియాలో బీజేపీ క్రమశः పెరుగుతూ వచ్చింది. 2004లో 10.38% వచ్చింది, 2009లో 11.43% వచ్చింది, 2014లో అంటే మోదీ మొదటిసారి పోటీ చేసినటువంటి ఎన్నికల్లో 13.32% వచ్చింది, 2018లో అంటే బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి వేవ్ ఉన్నటువంటి సమయంలో 14.14% వచ్చింది, 2023లో 21.9% వచ్చింది. అంటే దాదాపుగా 9% అదనపు ఓట్లను బీజేపీ ఈసారి హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో దాని చుట్టుపక్క నియోజకవర్గాల్లో అది యాడ్ చేసుకోగలిగింది. కాబట్టి ఊహించినంత బలహీనంగా బీజేపీ లేదు. కాబట్టి బీజేపీ ముందున్నటువంటి తక్షణమైనటువంటి బాధ్యత ఏంటంటే పార్టీని రీఆర్గనైజ్ చేసుకోవడము. నిజానికి పార్టీకి నాయకత్వం వహించినటువంటి కిషన్ రెడ్డి గారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన నాయకత్వం వహించారు. ఆయన అభినందించాలి. ఎందుకంటే ఆయన అధ్యక్షుడైన తరువాత చాలా విపరీత పరిస్థితులు వచ్చి చాలామంది చాలా రకాల కామెంట్లు వేస్తున్న సమయంలో కూడా ఆయన సంయమనాన్ని కోల్పోకుండా చాలా నిబ్బరంగా నేతృత్వాన్ని అందించారు. ఆయన మీద కూడా చాలామంది విమర్శలు చేస్తున్నప్పటికీ కూడాను వాటికి జవాబు ఇవ్వకుండా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వర్క్లోనే ఉన్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్టయితే బీజేపీది ఇంప్రూవ్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఇక్కడ గమనించవలసిన బీజేపీ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి 2024ని తక్షణం, ఎందుకంటే జనవరి నెల లోపలే మనకి పంచాయత్ ఎన్నికలు, ఆ తరువాత మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు, ఆ తరువాత కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయి. 2024 లోకసభ ఎన్నికల లోపల ఈ ఎన్నికలన్నీ జరుగుతాయి. కాబట్టి వీటిల్లో పార్టీ తన బలాన్ని ఎలా పెంచుకోవాలన్నది ముందు ఆలోచించాలి. 2024లో లోకసభకి అత్యధిక సంఖ్యలో ఎలా పంపాలన్నది బీజేపీ దానికి ఒక వ్యూహరచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆబ్జెక్టివ్గా గనక మనం చూసినట్టయితే ఈ రోజుకి కూడాను 20 సీట్లలో బీజేపీ 3వ స్థానంలో కూడా లేదు, 4th పొజిషన్లో ఉంది. కాబట్టి ఈ 20 సీట్లు బీజేపీకి ఒక రకంగా అంటే 119 సీట్లలో 20 సీట్లు మనం 4th పొజిషన్లో, అంటే బీజేపీ 4th పొజిషన్లో కూడా లేదు అంటే దాని అర్థం ఏంటంటే బీజేపీ వాస్తవమైనటువంటి పోటీ కేవలము 90 సీట్స్కి మాత్రమే చేస్తుంది, 95 సీట్స్లో మాత్రమే చేస్తుంది. పాత బస్తీ 7 సీట్లను కూడా తీసేస్తే ఒక 27 సీట్స్ మైనస్ చేసి బీజేపీ ఒక ఓవరాల్ పర్ఫార్మెన్స్ని చూడాలి. కాబట్టి పార్టీ ఇప్పటి నుంచి ప్రయత్నం చేసినట్టయితే 2024 లోకసభ ఎన్నికల నాటికి తన గ్రాఫ్ని పెంచుకునేటటువంటి సూచనలు. ఎందుకంటే బీఆర్ఎస్ క్రమేపీ బలహీనపడుతుంది. పంచాయత్ ఎన్నికల్లో, మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టీ బలహీనపడుతుంది, కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఈ సమయంలో పార్టీ యొక్క నిర్మాణం జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇది కనుక బీజేపీ దృష్టిలో ఉంచుకుంటే 2024 లోకసభ కాలం నాటికి పార్టీ గణనీయమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. 2028కి పార్టీ మరింత బలపడి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.